రోడ్డు భద్రతా నియమాలలో భాగంగా గురువారం చిత్తూరు గాంధీ విగ్రహం కూడలి వద్ద చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డోడి ఆటో యూనియన్ నాయకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసు వారిచే తయారు చేయించిన గోడ పత్రికను ఆటోలకు అతికించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎక్కువ శాతం ప్రమాదాలు నగర ప్రాంతాల్లో ఆటోలు ద్విచక్ర వాహనాల ద్వారా జరుగుతున్నాయని, వాటిని అరికట్టే దిశగానే ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ విధమైన గోడ పత్రికల ద్వారా ఆటోలో ప్రయాణించే బడి పిల్లలకి, ప్రయాణికులకు అవగాహన కల్పించినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మన రోడ్ యాక్సిడెంట్ రిలేటెడ్ ఇనిషియేటివ్ కింద చిత్తూరు జిల్లా పోలీస్ తరఫున ఆటో వాళ్ళతో గత వారం నుండి కొన్ని మీటింగ్స్ పెట్టించాము. ఈ సేఫ్టీ రిలేటెడ్, రూల్స్ రిలేటెడ్ కూడా కొంచెం అవగాహన కల్పించాము. తర్వాత మా డిఎస్పీ చిత్తూరు గారికి, ట్రాఫిక్ సిఐ నిత్య గారికి చెప్పుకొని ఈరోజు ఆటోస్కి కొంచెం అవేర్నెస్ పోస్టర్స్ పెట్టుకొని ఇన్నోగ్రేట్ చేస్తున్నాము. ఒక గ్యాప్ లేకుండా కూడా ఇది జస్ట్ రోడ్ సేఫ్టీ కాకుండా నైట్ టైం మన బస్ స్టాండ్స్ దగ్గర, రైల్వే స్టేషన్స్ దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేసి మాకు ఎలాంటి ఎవరైనా చూసినా, వేగబౌట్స్ చూసినా మా కంట్రోల్ రూమ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ప్లస్ వాళ్ళకి కూడా పోలీస్ తరఫు నుండి ఎలాంటి హెల్ప్ కావాలి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి. స్పెసిఫిక్గా కొంతమంది ఆటోస్లో ఇది స్కూల్ పిల్లలు కూడా ఓవర్లోడింగ్ చేసుకొని పోతున్నారు. సో దాంట్ రిలేటెడ్ కూడా మాట్లాడాము. అది కూడా తగ్గించడానికి మాట్లాడుతున్నాము. ఇంకొకటి అంటే కొంచెం ఈ నంబర్ ఆఫ్ పర్సన్స్ పర్ ఆటో తగ్గించిన తర్వాత వాళ్ళకి కూడా ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళకి కూడా ఫైనాన్షియల్గా సరిగా నడవాలి, ప్లస్ ట్రాఫిక్ ప్రకారంగా కూడా రూల్స్ ఫాలో అవ్వాలి. అది కూడా కొన్ని మీటింగ్స్ చేసుకొని ఆటో యూనియన్తో కూడా డిస్కస్ చేస్తాము. అండ్ ఇలాంటి ఇప్పుడు మీరు చూసి ఉంటారు, రోడ్ సేఫ్టీని ప్రయారిటీగా తీసుకొని స్పెషల్లీ టౌన్లో ఈ యాక్సిడెంట్స్ తగ్గించుకోవడం. దాంట్లో మెయిన్లీ ఏం చూస్తున్నాము, 2 వీలర్స్ ప్లస్ ఆటోస్ వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో అది కూడా ఫోకస్ చేసుకొని ఇప్పుడు 2 వీలర్స్లో మన వాట్సాప్ గవర్నెన్స్లో ఈ చలానా కూడా స్టార్ట్ చేశాము. కొంచెం హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా మన తరఫు నుండి జస్ట్ ఎన్ఫోర్స్మెంట్ కాకుండా అన్ని రకాలుగా కూడా ట్రై చేస్తున్నాము. సో మీడియా ద్వారా కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము మేము చిత్తూరు జిల్లాకి. 2 వీలర్స్ వల్ల ఎక్కువ ఫేటల్, నాన్ ఫేటల్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కొంచెం ట్రాఫిక్ రూల్స్ పాటించుకోవాలి, హెల్మెట్ ఖచ్చితంగా వేసుకోవాలి. మీరు చూస్తే ఈ స్టార్టింగ్లో చేసినప్పుడు ఒక 5 to 10% కూడా లేదు హెల్మెట్ కంప్లైన్స్ చిత్తూరులో. ఇంకా ఒక 10-15% వరకు ఇప్పుడు ఉన్నాము. ఇంకా కొంచెం ఈ మీడియాది హెల్ప్ తీసుకొని, ఆటో అసోసియేషన్ హెల్ప్ తీసుకొని, వేరే స్టేక్ హోల్డర్స్ది కూడా హెల్ప్ తీసుకొని అది దాన్ని ఒక 100% వరకు తీసుకువెళ్ళాలి. అది ట్రై చేస్తున్నాము. థ్యాంక్ యూ. కానీ ఇది మీరు చూస్తే ఓన్లీ పోలీసింగ్ సబ్జెక్ట్ లేదు. కొంచెం మన తరఫు నుండి ఎంత మేము చలానా కట్టినా, ఎన్ఫోర్స్మెంట్ చేసినా అవేర్నెస్ తీసుకువచ్చేసేసి పిల్లలతో మాట్లాడుకొని స్కూల్ కాలేజెస్లో కూడా మాట్లాడుతున్నాము, పేరెంట్స్తో కూడా మాట్లాడుతున్నాము. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక కుటుంబంకి ఎంత నష్టం జరుగుతుంది. సో అవి అంతా చూసుకొని అది ఎన్ఫోర్స్మెంట్ కాకుండా కొంచెం అవేర్నెస్తో పెట్రోల్ బంప్స్తో మాట్లాడుకొని ఇది ఇవ్వకుండా గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళి అక్కడ కంపల్సరీ చేయడం, అన్ని రకాలుగా మేము ట్రై చేస్తున్నాము దీని గురించి.